హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మటన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. దానికి నేను ఒక 2 కేజీల మటన్ తీసుకున్నానండి. దాన్ని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా ఉడకబెట్టుకొని ఆరబెట్టుకోవాలండి. కారం అండి, ఒక 2 పెద్ద స్పూన్ల కారం వేసుకోవాలి. ఇది జీలకర్ర మెంతుల పొడి అండి, 1 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు సరిపడా. వెల్లుల్లి రెబ్బలండి, ఒక 10 to 15 అండి. లెమన్ ఒక 2 స్పూన్లు తీసుకోవాలండి. మనకి ఇవి పోపు కోసం ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మనకు ఇంతకుముందు మనం ఉడకబెట్టుకున్న మటన్ ముక్కల్ని ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలండి. వీటిని మీడియం సైజులో కొద్దిగా వేయించుకోవాలి, ఎందుకంటే మరి ఎర్రగా వేగితే మనకి గట్టిగా అయిపోతాయండి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనం. ఈ విధంగా వేయించుకోవాలండి, అన్నీ ఈ విధంగా వేయించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కడాయిలోనే మనం ఆయిల్ వేసుకోవాలండి పోపు కోసం. మనం వేయించి పెట్టుకున్న ఆయిల్లోనే మళ్ళీ పోపు వేసుకుంటున్నామండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసి వీటిని మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి. చూడండి, మనకి ఇవి వేగాయి కదా. ఇందులో మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి, ఎందుకంటే అవి మాడిపోతాయి. అందుకోసమే మనం అవి ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే మనకి ఇవి మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకోసమే ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇది కాసేపు దీన్ని చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ఇంతకుముందు డీప్ ఫ్రై చేసుకున్నాయి కదండి మటన్ ముక్కలు, ఇందులో మనము కారం, ఉప్పు కలిపి పెట్టుకుందామండి. అది చల్లారేలోపు ఒక 2 పెద్ద స్పూన్ల కారం వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవాలండి. మనకి కారం బాగుంటేనే టేస్ట్గా ఉంటుందండి, ముక్కలకి బాగా పడుతుంది. ఇది జీలకర్ర మెంతుల పొడి అండి, ఈ విధంగా వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మనకి. సాల్ట్ సరిపడా వేసుకోవాలండి. మనకు సాల్ట్ కరెక్ట్ ఉండాలండి, లేకపోతే పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలండి. లెమన్ జ్యూస్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని దీన్ని ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలండి. ఇవన్నీ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇంతకుముందు పోపు పెట్టుకున్న దాన్ని ఇందులో వేసుకొని కలుపుకున్న వాళ్ళండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలండి. మనకి ఆయిల్ కొద్దిగా ఎక్కువనే ఉండాలండి, ఎందుకంటే మనకి పచ్చడి నిల్వ ఉండాలి కదా. ఈ విధంగా వేసుకున్న తర్వాత
కలుపుకోవాలండి. బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా టేస్ట్ చేసి ఇప్పుడే వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని మనం ఒక జాడీలోకి పెట్టుకోవాలండి. దీన్ని చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒక 3-4 మంత్స్ వరకు మనకు నిల్వ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి.